ఉంటే కుదరదు, రోడ్డుపై చెత్త కనిపిస్తే బాగోదు, పని చేస్తున్నందుకు మనకు జీతం ఇస్తున్నారు, అది చాలదని దోచుకుంటామంటే కుదరదంటూ హడలెత్తిస్తున్నారు. తాను కరప్షన్ చేయను, అధికారుల్ని సిబ్బందిని అవినీతి చెయ్యనివ్వనంటూ ఎక్కడికక్కడ వార్నింగ్లు ఇస్తున్నారు ఓ లేడీ బాస్. ముఖ్యంగా అవినీతికి కేర్ ఆఫ్ గా ఉండే టౌన్ ప్లానింగ్ ని పూర్తిగా ప్రక్షాళన చేయటమే లక్ష్యంగా రంగంలోకి దిగారట ఆ ఆఫీసర్. ఇంతకీ ఎవరా మహిళా అధికారి? ఆమె పేరు వింటేనే అధికారులు సిబ్బందిలో ఎందుకు వణుకు పుడుతోంది? సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన దూకుడు. రోడ్లపై చెత్త కనిపిస్తే తాట తీస్తానంటూ వార్నింగ్. కరప్షన్ కు తావు లేకుండా పనిచేయాలని హుకుం. టౌన్ ప్లానింగ్ లో అవినీతి మాటే వినబడొద్దని హెచ్చరికలు. రివ్యూలు, ఫీల్డ్ విజిట్లతో హడలెత్తిస్తున్న సీఎంసీ కమిషనర్. ఇష్టమొచ్చినట్లు నడుచుకుంటామంటే కుదరదు, చచ్చినట్లు అందరూ పనిచేయాల్సిందే, తనతో సహా ఎవరికి మినహాయింపులు లేవంటూ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన చూపిస్తున్న దూకుడు సిబ్బందికి కునుకు లేకుండా చేస్తోంది. క్విక్ డెసిషన్స్ తో షాక్లిస్తున్నారు. నగరంలో చెత్త సమస్య తీవ్రంగా ఉందని చెత్త సమస్య లేకుండా చేయడమే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని పనిచేస్తున్నారు. అయితే రివ్యూలు లేకపోతే ఫీల్డ్ విజిట్లతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించొద్దని సిబ్బందికి, అధికారులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. విధుల్లో ఏమాత్రం కేర్లెస్ గా ఉన్నా చెత్తను తీయకుండా వదిలేసిన కఠిన చర్యలు తప్పవని వార్నింగ్లిస్తున్నారు. మామూలుగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అంటేనే కరప్షన్ కు కేర్ ఆఫ్ అన్న ఆరోపణలు ఉండేవి. కానీ సీఎంసీ టౌన్ ప్లానింగ్ లో అలాంటి పరిస్థితి ఉంటే సహించేదే లేదంటున్నారు కమిషనర్ శ్రీజన. నో కరప్షన్, నో నెగ్లిజెన్స్, ఓన్లీ వర్క్ మోడ్ అంటూ టాప్ టు బాటం అందరికీ ఇచ్చి పడేస్తున్నారు. అవినీతి చేసి వెనకేసుకుని సాధించేదేమీ ఉండదు, నిజాయితీగా పనిచేయండి అంటూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడింది. సరైన సౌకర్యాలు, ఆఫీసులు కూడా లేవు. అయినా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఫీల్డ్ విజిట్లు చేస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతున్నారు సీఎంసీ కమిషనర్ శ్రీజన. తాను పర్యటించిన ఏరియాల్లో రోడ్లపై చెత్త కనిపిస్తే చాలు అక్కడున్న సిబ్బందిపై ఓ రేంజ్లో సీరియస్ అవుతున్నారు. అయితే మామూలుగానే నెమ్మదిగా పనిచేయడానికి అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు మేడం పేరెత్తితే చాలు హడలెత్తిపోతున్నారట. నో కరప్షన్, ఎక్కడైనా అవినీతి జరిగినట్లు తన దృష్టికొస్తే ఉద్యోగం బూస్టే అంటూ తేల్చి చెబుతున్నారట. దీంతో కమిషనర్ శ్రీజన క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నారంటే చాలు సిబ్బంది వణికిపోతున్నారట. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శకమైన అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యమంటున్నారు సీఎంసీ కమిషనర్. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలను సాల్వ్ చేస్తామని హామీ ఇస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం మీడియా, సోషల్ మీడియా నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను కూడా తీసుకుంటానని చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి సైబరాబాద్ లో పూర్తి స్థాయిలో సెపరేట్ గా పాలన మొదలవుతుందని, అప్పట్నుంచి ఇంకా పకడ్బందీగా పనిచేసుకుంటూ పోయేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజల కోసం పనిచేసేందుకే ఉద్యోగంలో చేరానంటున్న ఆమె తన పని తాను చేసుకుంటూ పోతానని, ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఇవ్వనని 1కి 2 సార్లు తేల్చి చెబుతున్నారు. సమస్య చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా అందరికీ సమ ప్రాధాన్యత ఇవ్వడమే ఎజెండాగా పెట్టుకున్నారు. పేదల సమస్యల పరిష్కారానికి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. కరోనా టైంలో ప్రజలకు సేవలందించడం, కృష్ణా పుష్కరాలను విజయవంతంగా చేయడం, జల సంరక్షణలో తెలంగాణకు జాతీయ అవార్డులు ఆమె ఉద్యోగ జీవితంలో కీలక మైలురాళ్లుగా నిలిచాయి. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ గాను తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు సీఎంసీలోనూ తన మార్కు పనితీరుతో శానిటేషన్, చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారామె. మొత్తానికి ఆ లేడీ బాస్ తనకు అప్పగించిన బాధ్యతలపై ఇంత పక్కాగా ముందుకెళ్తుండడంపై ప్రజల్లో పాజిటివ్ టాక్ వస్తోంది.